నమస్కారాలు. నా పేరు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు పెంచుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందడం పట్ల, అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టాన్ని, గతంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఇప్పుడు రిజర్వేషన్లకు ఉన్నటువంటి పరిమితిని 50% సీలింగ్ని ఎత్తివేస్తూ జనాభా దామాషి ప్రకారం ఎంతైనా పెంచుకోవచ్చనే విధంగా ఇలా అసెంబ్లీలో చట్టం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి యావత్తు బీసీ సమాజం తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మీకు అందరూ తెలుసు, గత 22 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన జరగాలని మేము పోరాటం చేసినాం. ఆ తర్వాత పార్లమెంట్లో, అసెంబ్లీలో ఈ రిజర్వేషన్ పెంచడానికి బిల్లు పెట్టాలని, ఆ బిల్లుతో పాటు రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే దాని తగ్గట్టుగానే బిల్లు పెంచి ఢిల్లీకి పంపించింది. కానీ 5 నెలలైనప్పటికీ ఆ బిల్లు పొందలేదు. కాబట్టి ఈరోజు అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఇవాళ చట్టం చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యంగా ఈ బిల్లుకు, ఈ చట్టానికి సహకరించినటువంటి ఇలా ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి ఇలా బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా బీజేపీ పార్టీకి, ఎంఐఎం పార్టీకి, వారికి ప్రత్యేకంగా బీసీ సమాజం తరఫున ఈ బిల్లు పాస్ కావడానికి, చట్టం కావడానికి సహకరించిన రాజకీయ పార్టీలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు చరిత్రలో బీసీలకు చరిత్రలో నిలిచిపోయినటువంటి రోజు. దయచేసి అసెంబ్లీలో ఈ బిల్లు మీద వాడివేడి చర్చ జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం లంచ్ సెషన్ వరకు బీసీ రిజర్వేషన్ల మీద వాడివేడి చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక చర్చ సందర్భంగా ఈ చట్టం నిలుస్తుందా నిలవదా, ఈ చట్టం తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక జీవో తీసుకొస్తుందా, జీవో నిలుస్తుందా నిలవదా అని చెప్పి కొంతమంది సందేహం వ్యక్తం చేశారు. నేను అంటున్నా, తెలంగాణ రాష్ట్రంలోని 4.5 కోట్ల మంది ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీడియా ద్వారా, ఈ చట్టం అసెంబ్లీలో చేసినటువంటి చట్టం బీసీలకు రక్షణ కవచంగా ఉంటుంది. రేపు తీసుకురాబోయేటువంటి జీవో కూడా ఇలా 42% నిలుస్తాయనే విశ్వాసం 100% మాకుంది. ఎవరికి ఎలాంటి అనుమానం తావువద్దు, ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే 9th షెడ్యూల్లో పెట్టాలి, 9th షెడ్యూల్లో పెడితేనే ఉంటుందని. 9th షెడ్యూల్లో పెట్టాలనే దీర్ఘకాలిక ఉద్యమం అది. కాబట్టి ఈ రోజు 9th షెడ్యూల్లో పెట్టకుండా రాష్ట్రాల వారీగా పెంచుకునేటువంటి అధికారం, ఎందుకంటే గతంలో కోర్టులు కొట్టేస్తాయని ఒక చర్చ సందర్భంగా తీవ్రమైన చర్చ జరిగింది. కోర్టులు కొట్టేస్తున్నాయి కదా అని. గతంలో కులగణన డేటా లేదు, ఎంపారికల్ డేటా లేదు, శాస్త్రీయమైనటువంటి గణన లేదు, ఏది లేదు కాబట్టి గతంలో కొట్టేసారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర శాస్త్రీయమైనటువంటి డేటా ఉంది. బీసీ కులాలు 56.37% అనే ఒక డాక్యుమెంట్ ఉన్నది. అదేవిధంగా ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఏదైతే సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టు ఒక మాట చెప్పింది, ఏమని, ట్రిపుల్ టెస్ట్ తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని. కాబట్టి ట్రిపుల్ టెస్ట్ ఏం చెప్పింది, ట్రిపుల్ టెస్ట్ కూడా డెడికేటెడ్ కమిషన్ వేయాలి, కులాల జనాభా లెక్కలు తీయాలి, ఆ జనాభా ఆధారంగా రిజర్వేషన్ పెట్టాలని ఒక 3 పద్ధతులు చెప్పింది. ఈ 3 పద్ధతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించింది. 22 నెలలుగా అదే పని చేసింది. కాబట్టి 100% కోర్టులలో, నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కోర్టులకు పోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, బీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, బీజేపీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, సిపిఐ సిపిఎం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కోర్టుకు పోతే ఆ పార్టీలే బాధ్యత వహించాలి. ఇవాళ మేము చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ రోజు అందరికీ నేను అప్పీల్ చేస్తున్నా, అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి 10% రిజర్వేషన్లు ఇచ్చారు. మేము దానికి సహకరించినాం. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు అందాలని మేము సహకరించినాం. ఇప్పుడు మాకు బీసీల నోటికాడు ముద్ద ఉంది. ఇప్పుడు
అసెంబ్లీలో ఒక హిస్టారికల్ నిర్ణయం తీసుకుని 42% రిజర్వేషన్ పెంచుతూ. ఇట్లాంటి అవకాశాన్ని దయచేసి ఎవరు కూడా కోర్టులను అడ్డం పెట్టుకుని న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని బీసీల నోటికాడు ముద్దను గుంజుకోవద్దని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ గుంజుకుంటే మా నోటికాడు ముద్ద మీరు కనుక గుంజుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి వాటా ఏదో దాని మీద మేము మనం ఫైట్ చేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఆయన సుదినం బీసీలకు ఒక సంతోషకరమైన విషయం. రాష్ట్ర అసెంబ్లీ ఇంత గొప్ప నిర్ణయం తీసుకుని ఇలా ఈ చట్టం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా కొండ సురేఖ గారు, వాకాటి శ్రీహరి ముదిరాజు గారు, అదేవిధంగా ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారికి, గంగుల కమలాకర్ గారికి, అదేవిధంగా బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి గారికి, పాయల శంకర్ గారికి, సిపిఐ నుంచి కూననేని సాంబశివరావు గారికి, అదేవిధంగా ఎంఐ పార్టీ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, అందరికీ తెలంగాణ రాష్ట్రంలోని 2.5 కోట్ల మంది బీసీల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.